లెంట్ డేస్ శిలువ ధ్యానంలో ఈరోజు యేసు శిలువపై పలికిన 7వ మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. భూమి మీద తన పరిచర్యను యేసు ఈ దివ్యమైన పలుకుతో ముగించాడు. ఆయన తన 3.5 సంవత్సరాల పరిచర్యను 40 రోజుల ఉపవాసంతో ప్రారంభించి తండ్రి సహవాసంలో మొదలుపెట్టాడు. తన పరిచర్యను తండ్రితో మాట్లాడుతూ ముగించాడు. పరిచర్య ప్రారంభంలో అపవాదిని ఓడించాడు. పరిచర్య ముగింపులో ఆ ఓటమిని పరిపూర్ణం చేశాడు. అపవాది ఇక తలెత్తుకోకుండా చేశాడు. దైవం సమస్త మానవాళితో ఆదికాండం 3:15 చేసిన నిబంధనను యేసు శిలువ కార్యం ముగించి నెరవేర్చాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి దానిని తీసుకోవటానికి తనకు అధికారం ఉన్నదని ఆయన నిరూపించాడు. గొప్ప శబ్దంతో కేకవేసి ఆయన ఈ మాట పలికాడు. ఆత్మీయ రణరంగంలో సంపూర్ణ విజయం సాధించిన వ్యక్తి చేసిన సింహనాదం వలె ఆయన గొప్ప కేకవేసి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే ప్రార్థన కీర్తన 31:5 కనిపిస్తుంది. ప్రార్థనను భక్తిగల ప్రతి యూదుడు చిన్నతనంలో తల్లి వద్ద నేర్చుకుంటాడు. ప్రతిరోజు నిద్రించక ముందు తప్పనిసరిగా ఈ ప్రార్థనను వారు వల్లిస్తారు. ఇదే ప్రార్థనకు యేసు తండ్రి అనే మాటను జోడించి దానిని దివ్యమైన ప్రార్థనగా చేశాడు. తన తండ్రి చేతుల్లో నిద్రించడానికి ముందు ఒక బిడ్డ చేసిన ప్రార్థనలా ఈ ప్రార్థన ఉంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే ఈ ఉద్దేశం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన ఎంతో సంతృప్తి చెందాడు. శోధనలు ఎదుర్కొన్నాడు, శ్రమలు అనుభవించాడు. శిష్యుల అజ్ఞానం కారణంగా వారిని గద్దించాడు. కాలి నడకను నడిచాడు. వేశ్యలను, పాపులను రక్షించాడు. ధర్మశాస్త్రానికి కొత్త భాష్యం చెప్పాడు. మత నాయకులను హెచ్చరించాడు. ఆనందించాడు, దుఃఖించాడు. ఏది చేసినా, ఎలా చేసినా అన్నీ తండ్రి చిత్తం మేరకే జరిగించాడు. తండ్రి చిత్తాన్ని పూర్తిగా జరిగించాడు గనుకే సంతోషంగా, ధైర్యంగా తండ్రిని ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. తాను ఏ కార్యాన్ని అయితే నెరవేర్చడానికి వచ్చాడో దానిని పూర్తిగా నెరవేర్చాడు. యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయన 33 లేదా 34 ఏళ్ల వయసులో ఉన్నాడు. అంటే మనిషికి కేటాయించిన జీవితంలో దాదాపు సగం కూడా కాలేదన్నమాట. ఆ వయసులో మనుషుల జీవితం స్థిరపడటానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. ముహమ్మద్ ప్రవక్త 60 ఏళ్ళు బ్రతికాడు. సోక్రటీస్ 70 ఏళ్ల వయసులో మరణించాడు. ఒక వ్యక్తి జీవితాన్ని మరణం అడ్డుకోబోతున్నప్పుడు సాధారణంగా ఆ వ్యక్తిలో కలిగే నిరాశ, నిస్పృహలు, భయాన్ని యేసులో మచ్చుకైనా కనిపించవు. ఎందుకంటే ఆయన మరణాన్ని తన పరిచర్యకు అడ్డంకిగా ఆయన చూడలేదు. నిజానికి మరణాన్ని ఆయన తన పరిచర్యకు సరైన ముగింపుగాను, పరిచర్య లక్ష్యాన్ని సాధించేదిగాను చూశాడు. అందుకే ధైర్యంగా, సంతోషంగా తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆయన తండ్రి చేతికి ఆత్మను అప్పగించడానికి ముందు గర్భాలయపు తెర నడుమికి చినిగిందని దేవుని వాక్యం చెబుతుంది. లోకోసువార్త 23:15. ఈ క్షణం కోసమే క్రీస్తు లోకానికి వచ్చాడు. మానవుని పాపం కారణంగా మానవునికి, పరిశుద్ధుడైన దేవునికి మధ్య, సహవాసానికి మధ్య అడ్డు తెరగా నిలిచింది. దేవునికి దూరమైన మానవుని దేవునితో సమాధానపరిచే పనిని క్రీస్తు నెరవేర్చాడు. దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలాన్ని మరుగు చేసే గర్భాలయపు తెర నెట్ట నిలువుగా చినిగిపోయింది. దేవుని సన్నిధి మనిషి అందుబాటులోకి వచ్చింది. అప్పుడు సంతోషంగా ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించాడు. మనం ఎంతకాలం బ్రతుకుతామన్నది ప్రశ్నే కాదు. తిరిగి దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు ఆయనను ఎలా ఎదుర్కొంటామన్నదే అసలు విషయం. ఆయన మనకిచ్చిన పనిని పూర్తిగా నెరవేర్చి వెళుతున్నామా, లేక ఆయనను నిరాశపరుస్తున్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి. శిలువ సమాచారం దూరం నుండి వెలుగుతుంది. కలత, కన్నీరు, పొగమంచై కనుచూపు మసకబారింది. శిలువపై ప్రియుని మరణం మట్టుకు తేలుస్తుంది. వేదన అధికమై హృదయం భారమే జీవితం మూలిగింది. పరిశుద్ధాత్ముడు ప్రేమతో మది అద్దాన్ని తుడిచాడు. పొగమంచు మాయమై దృష్టి స్పష్టమైంది. హృదయం ఆనందంతో గంతులు వేసింది. ప్రియుని మరణం నా విజయమని రుజువైంది. ప్రార్థన.
క్రీస్తు తండ్రి చేతికి నీ ఆత్మను అప్పగించడానికి ముందుగా నీవు ఈ లోకానికి ఏ ఉద్దేశంతో వచ్చావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చినందుకు వందనాలు. తండ్రితో మమ్మలను సమాధానపరిచినందుకు వందనాలు. దేవుని సన్నిధిలో ప్రవేశాన్ని కల్పించినందుకు వందనాలు. నీవు మాకిచ్చిన పనిని తొదమట్టుకు చేసి ముగించటానికి మాకు సహాయం చెయ్యి. ఆమెన్.